నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్ లో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈ మధ్యకాలంలో మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తున్నాయి, న్యాయవాదులు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు, ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దీన్ని అమలు చేయబోతున్నారా లేదా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాలకు భూమి యాజమాన్యం మీద పూర్తిగా బాధ్యత ఏర్పడింది మన రాజ్యాంగం ప్రకారం. ఈ దేశంలో అసలు టైటిలింగ్ వ్యవస్థ సరైంది లేదు అన్నది మన దేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు చెప్పేసింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలు కన్నా చెప్తుందో అది ఇతర ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినకుండా ఉన్ననాడే ఇది అమలు చేయడం జరుగుతుంది. అందుకోసం దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ పౌరుడైనా ఇది ఒక దేశ ప్రయోజనాలకు జరుగుతున్నటువంటి పనిగా భావించాలని నేను మనవి చేస్తున్నా. ఈ స్టేట్ గవర్నమెంట్ రోల్ అనేది కూడా చాలా పరిమితమైన రోల్ ఈ చట్టం తేవడంలో మనవి చేస్తున్నాం. సార్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది కూడా ఒక మోసం. అది బ్యాంకులో చెల్లదు, బ్యాంకులో పనికిరాదని అపోజిషన్ అంటుంది, పత్రికలు కూడా రాస్తున్నాయి. 31 లక్షల ఇళ్ల స్థలాల్ని పేదవాళ్ళకి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇప్పుడు ఆ ఇల్లు లేని వాడి తాలూగా ఆవేదనని ఇల్లున్నటువంటి ధనవంతులు, ఇల్లున్నటువంటి వారికి ఆ ఆవేదన తెలియదు. వాళ్ళేమి కార్లు అడగరు, బంగారం అడగరు, భూములు అడగరు, ఉద్యోగాలు అడగరు, ఇంకే సహాయం అడగరు. ఒక్క ఇల్లుంటే చాలు, మా రెక్కలు ముక్కలు చేసుకొని పని చేసుకుని బతుకుతామంట. అలాంటి వారికి 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చే, స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మాణం కాదని అంటుంది, గ్రామాల నిర్మాణం చేస్తున్నాం. ఇన్నాళ్ళకండి మాకు ఇల్లు సమకూరింది, ఈ జీవితానికి తృప్తి మిగిలిందండి, ఇది ఈనాడు మాకు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇల్లేనండి. ఇన్నాళ్ళు ఒక అడ్రస్ లేకుండా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అది టేకప్ చేసింది. ఇలాంటి కొత్త ఒరవడిని దేశంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది. కొద్దిగా అర్థమైనటువంటి వాళ్ళకి, కాన్స్టిట్యూషన్ పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళకి దీని వెనుకున్నటువంటి మర్మం ఏమిటో, ఆధారం ఏంటో, ఆలోచన ఏంటో, ఈ భావజాలం ఏంటో తెలుస్తుంది. దయచేసి వాళ్ళకి అందరికీ అవి స్టడీ చేయమని కోరుతున్నాను. సార్, ఉత్తరాంధ్ర పాలిట జగన్మోహన్ రెడ్డి శనిలా మారారు. 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క ఇటుక కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి అని లోకేష్ ఈ మధ్య మీ జిల్లా గురించి మాట్లాడింది. అంటే బహుశా ఆయనకి తెలియదు, ఎవరో రాసిచ్చిన ప్రసంగం ఆయన చదివేస్తూ ఉంటాడు. నేను అంటాను, ఆయన వచ్చిన ప్రాంతాల నుంచే ఆయన ఇచ్చాపూర్లో ప్రారంభించాడు. నువ్వు ఇచ్చాపూర్లు తీసుకో. గడిచిన అనేక దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎందుకు చనిపోతుండ్రో తెలియనటువంటి కొన్ని దశాబ్దాలు, చనిపోవడానికి కిడ్నీస్ పోతున్నాయి అని తెలిసింది కొన్ని దశాబ్దాలు, ఆ రోగం రావడానికి కారణం అని తెలిసింది కొంతకాలం తర్వాత. కానీ ఆ రోగం రావడానికి కారణమైనటువంటి సమస్యను పరిష్కరించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఎలా? 800 కోట్ల రూపాయలతో 6 మండలాల్లో ఏదైతే ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఉద్యానం అని చెప్తామో, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ప్రాంతానికి ఈ తాగునీరు ఇచ్చాడు. సమస్యని గ్రహించాడు, పరిష్కారాన్ని సూచించాడు, నిధులు ఇచ్చాడు, పని పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు, స్విచ్ ఆన్ చేసి నీరిచ్చాడు. అది మరి లోకేష్కి తెలిసి ఉండదు. తెలుసుకున్నా తెలియనట్టు నటించడమే చేయాలి. అక్కడి నుంచి మరి కొద్దిగా దూరం రమ్మనండి. పలాసలో ఇప్పటికే కిడ్నీ రోగులుగా దెబ్బతిని బితుకుమని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకు రీసెర్చ్ హాస్పిటల్ మేమే ఫౌండేషన్ వేసి, మా నాయకుడే ఇనాగరేట్ చేసి, అది వాళ్ళకి ఇచ్చి డాక్టర్లను రిక్రూట్ చేసి అక్కడ పెట్టాడు. మరి ఆయన అక్కడ పలాసలో మాట్లాడినప్పుడు అతను చూస్తే అది తెలుస్తుంది. అక్కడ నుంచి టెక్కలకు వచ్చాడు, టెక్కల్లో ఆయన మళ్ళీ తిట్టాడు. టెక్కల్లో నువ్వు అక్కడ నుంచి డయాస్మెంట్ చూస్తే 400 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నటువంటి పోర్టు మరొక 2-3 నెలల్లో బెర్త్. ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా కనెక్ట్ కాబోతుంది. ఇది అరుదైనటువంటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అరుదైనటువంటి సంఘటన. ఇటుక పేర్చలేదంటే ఇటుక వల్ల ఏమవుతుంది? 4000 కోట్లతో ఒక పోర్ట్ అక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ నుంచి శ్రీకాకుళం వస్తే, శ్రీకాకుళం నీకు ఎన్ని చూపించడం? 900 బెడ్ల హాస్పిటల్. మీరు కనీసం నర్సులను అపాయింట్ చేయలేకపోయారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లోనే డాక్టర్లను అపాయింట్ చేయలేకపోయారు. టెక్నీషియన్స్ లేకుండా చేశారు, మందులు లేకుండా చేశారు, ఎక్విప్మెంట్ లేకుండా చేశారు. అనేక సార్లు ఆనాడు ఉన్నటువంటి మంత్రులు విజిట్ చేశారు, పెద్ద హడావుడి చేశారు.
చిన్న పని కూడా చేయలేకపోయినారు. ఈవేళ 900 బెడ్ల హాస్పిటల్, అక్కడ మెడికల్ కాలేజ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూడమని నేను లొకేషన్ కోరుతున్నా. మళ్ళీ కొద్దిగా మీదకి వస్తే బుడగట్లపాలెం అని దగ్గర ఫిషింగ్ హార్బర్, 200 కిలోమీటర్లు కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం ఉంది. ఈ 200 కిలోమీటర్లలో ఒక యాక్టివిటీ గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ఫిషింగ్ హార్బర్ 380 కోట్ల రూపాయలతో నిర్మించి పనులు ప్రారంభించి అతి కొద్ది కాలంలోనే అది కంప్లీట్ అయ్యే స్థితికి వచ్చిందని అంటే ఏమి చేయలేదని అతను అంటే ఏం చెప్పాలి, మేము ఎలా చెప్పాలి ఆయనకి? సార్, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మీకు ఎందుకు వేయాలి? గత ఎన్నికల్లో మీకు ఓటేయని వాళ్ళు మీకు ఈసారి ఓటేయాలంటే ఎందుకు వేయాలని చెప్తారు సార్? అసలు ఇది చాలా పెద్ద డిబేట్, ఒక్క క్వశ్చన్లోనే చెప్పలేం. మీరు కొన్ని విషయాలు మీరు తీసుకుంటే, ఈ రాష్ట్రం ఇంత సంపద కలిగినటువంటి రాష్ట్రంలో చాలా గ్రామాల్లో కుటుంబాలు నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి శాతం చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఇంకా తక్కువ స్థాయిలో ఉండేటువంటి కేరళ ఎప్పుడు 25 సంవత్సరాల క్రితమే 100% లిటరసీ సాధించింది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ సాధించలేదని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసిన తర్వాత సమూలంగా విద్యా విధానాన్ని మార్పిస్తే ఈవేళ మొన్నటికి చంద్రబాబు నాయుడు గారు అధికారం ముగిసిన నాటికి ఈ రాష్ట్రంలో 83% మాత్రమే లిటరేట్స్ ఉండేటువంటి స్థితి నుంచి ఈ 5 సంవత్సరాల్లో చేసిన కృషి వలన 97%కి 8%కి చేరుకుంది లిటరసీ. అదొకటైతే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సిలబస్ని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ది ఐబీ అన్నటువంటిది, సిబిఎస్సి దేశం అంతా ఉండేటువంటి సిబిఎస్సిని రాష్ట్రంలో కింద అమలు చేస్తున్నాం. ఏ విద్యార్థిని అడుగుతున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నానండి, నాకు పూర్తిగా కమాండ్ వచ్చింది ఇంగ్లీష్ మీద అని చెప్పే స్థితి వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ఈ సిలబస్ మీద అధ్యయనం సాగితే ఇదే పద్ధతిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం దొరికితాలకి దేశంలోనూ ప్రపంచంలోనూ మన పిల్లలు స్ప్రెడ్ అయ్యి ప్రపంచంలో వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద మార్పు ఇది. అయితే దాని వెనుక ఎంత కృషి జరిగింది? పెద్ద ఎత్తున బడ్జెట్లో డబ్బు కేటాయించినాం, స్కూల్స్ నిర్మాణం చేశాం, అందులో ఫర్నిచర్ పెట్టాం, ఎన్ని మూల కారణాలన్నింటికి వెళ్ళాం. ఒక పిల్లడిని చదివించకపోవడానికి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? భోజనం పెట్టలేరు, కడుపు నిండా స్కూల్లో భోజనం పెట్టండి. పిల్లాడిని పనికి పంపించేస్తే ఒక 100 రూపాయలు కూలి వస్తుందని ఆలోచించినటువంటి తల్లికి ఒక 15,000 రూపాయలు ఆమె అకౌంట్లో సంవత్సరానికి వేయండి. ధనవంతుడు పిల్లడితో సరిసమానంగా బూటు, సాక్సు, బెల్టు, పుస్తకాలు, ఇవన్నీ, కంప్యూటర్ లేదంటే అవన్నీ ప్రభుత్వం సమకూర్చే పని చేసి పెట్టింది. ఈనాడు మీరు ఏ గ్రామం వెళ్తున్నా యూనిఫామ్ వేసుకుని పిల్లలందరూ ఒకే స్టైల్లో వెళ్తుంటే అది మన గర్వం కాదండి? ఈ రాష్ట్ర ప్రజలకి సంతోషం అనిపించడం లేదా? మన తర్వాత జనరేషన్, మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అన్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం లేకపోవడం ఏంటి? ఈ విమర్శలకి అర్థం పర్థం ఉందా? అది ఎంత వైడ్ రేంజ్ ఐడియాలజీ అది. ఏ చిన్న 10వ తరగతి చదువుతున్న పిల్లడిని అడుగు, నువ్వు అలా మాట్లాడితే ఆ పిల్లడు అసహించుకుంటాడు. నీకు ఎంత మార్పు వచ్చేసింది సమాజం. మార్పు అంటే ఇది కదండి, ప్రభుత్వాలు చేయాల్సింది ఇది కదా పని. ఆ పని జరుగుతుంది. అందుకోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేయాలి. సో రాష్ట్రాన్ని అసలు రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చేశారు, మళ్ళీ ఎందుకు ఓటేయాలి మీకు అని చెప్పి అడుగుతుంది టీడీపీ. మరి రాజధాని ఇప్పుడు రాకుండా ఉండడానికి కారణం మీరు కదా. మొదటిది తప్పు ఎంపిక చేశారు. పార్లమెంట్లో వచ్చినటువంటి చట్టంలో ఏం సూచించారో దాన్ని మీరు ఫాలో అవ్వలేదు. ఆనాడు వేసినటువంటి శివరామకృష్ణ కమిషన్ పార్లమెంట్లో చేసిన చట్టంలో సూచించినటువంటి కమిటీ అది. వాళ్ళు సూచించింది నువ్వు చేయలేదు. ఈరోజు రాజధాని అక్కడ నిర్మాణం కాకపోవడానికి, 3 చోట్ల అవసరమైనటువంటి ఏర్పాట్లు కాకపోవడానికి మీరు ఇలాగ అడ్డుపడడం వల్ల చేయడం జరిగింది. పట్టించుకున్న మాకు చేయనివ్వకుండా కోర్టుల్లోనూ మీరు అడ్డుపడి జరగనివ్వకుండా చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు జరగలేదు అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా లాజిక్ బాగుంటుంది కానీ ప్రజలకైతే వాస్తవం అయితే తెలుసు కదా. నువ్వు చేస్తున్నది వ్యాపారం చేయాలనుకుంటున్నావు రాజధానితో, మేము చేయాలనుకున్నది ప్రజలందరూ రాజధానిగా అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి గౌరవం, సదుపాయాలు ఉండాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాది వైడ్ రేంజా, మీది వైడ్ రేంజా?
విశాఖ పరిపాలన రాజధాని అనే ప్రతిపాదన మీరు దోచుకోవడానికి తీసుకొచ్చిన ప్రతిపాదన అని చెప్పి ఆరోపిస్తున్నారు. అది ఏమిటి అర్థం లేదు. విశాఖపట్నం కాకుండా ఈ రాష్ట్రంలో రాజధానికి అర్హత కలిగినటువంటి పట్టణం ఎక్కడ ఉందండి? అదే ఓన్లీ పట్టణం, అన్ని సదుపాయాలు కలిగినటువంటి పట్టణం. కొద్ది మొత్తాన్ని పెట్టుబడి పెడితే సమగ్రమైన క్యాపిటల్ రూపొందేటువంటి పట్టణం. 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చి పోనీ నువ్వు అనుకున్న ప్రాంతంలో క్యాపిటల్కి నువ్వు ఎంత మొత్తం పెట్టావు? 5,000 కోట్లు పెట్టావు. కానీ ఆ క్యాపిటల్ నిర్మాణం చేయడానికి 3 లక్షల కోట్లు కావాలని చెప్తున్నావు. 3 లక్షల కోట్లు అంటే ఒక 60-70 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినటువంటి ధనవంతా నువ్వు క్యాపిటల్ నిర్మాణం చేయడానికి పెడతానంటున్నావు. ఓకే, నీ బిజినెస్ మోడల్ సక్సెస్ అవ్వచ్చు, కానీ నువ్వు మా పని ఏంటి, రాయలసీమల పని ఏంటి, మా బతుకులు ఏంటి? ఇంతేనా? చెన్నైలో ఉండి కొన్నాళ్ళు, హైదరాబాద్లో ఉండి కొన్నాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర ఒక 60-70 సంవత్సరాలు, తర్వాత ఏమో మీరు పొమ్మంటారు, మేమేమో పోవాలి, అంతే కదా. ఇప్పుడేం జరిగిందో, హైదరాబాద్లో ఏం జరిగిందో మళ్ళీ ఇలాంటి మోడలే జరుగుతుంది. ఇది అవాయిడ్ చేయడానికే కేంద్ర ప్రభుత్వం మీకు చట్టంలోనే ఒక కమిషన్ ఇచ్చి కమిషన్కి రికమెండేషన్స్ ఇమ్మంది, అవి ఫాలో అవ్వమని చెప్పింది. దానికి విరుద్ధంగా చేసి అంత పాడు చేసావు. 10 సంవత్సరాలైనా క్యాపిటల్ లేకపోవడానికి కారణం మీరు కదా. యూఆర్ రెస్పాన్సిబుల్. ఎప్పుడైనా ఫ్యూచర్ జనరేషన్కి సమాధానం చెప్పాల్సింది. ఈ రాష్ట్రం ఇలా నష్టపోయడానికి కారణమైంది చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది నా అభిప్రాయం. సార్, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేశారు. ఇక ఎప్పటికీ తేరుకోలేనటువంటి స్థితికి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజార్చేశారు జగన్మోహన్ రెడ్డి తన పాలసీల ద్వారానే చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. తనకు అధికారం ఇస్తే సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి వనగూరినటువంటి జిఎస్డిపిలో మేము వాడినటువంటి అప్పులు నీకంటే తక్కువ ఉన్నాయి. కానీ మేము తీసుకొచ్చినటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో ఎసెట్స్ని బిల్డప్ చేసాం, తరువాత ప్రజల తాలూకా జీవన ప్రమాణాలను పెంచినాం, ఒక సంతోషకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను మేము సృష్టించాం. బట్ నువ్వు తెచ్చినటువంటి అప్పులు మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఏ ఒక్క కార్యక్రమాన్ని నువ్వు ఆనాడు చేయలేకపోయినావు. నేషనల్ లెవెల్లో ఉండేటువంటి నీ పెర్ఫార్మెన్స్ చూస్తే మీకంటే అనేక రెట్లు బెటర్గా ఈవేళ ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఎసెట్ బిల్డప్ చేయడంలో కానీ, అప్పులు తగ్గించుకోవడంలో కానీ, జిఎస్డిపిని పెంచుకోవడం కానీ అన్ని రకాలుగా మేము ముందంజలో ఉన్నాము. ఏ ప్రాతిపదికన మీరు ఈ ప్రభుత్వం ఇది అయిపోయిందట? నువ్వైతే చెప్పింది అయితే ఒక్క మాట కూడా నిజం. వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మేమేం సక్సెస్ఫుల్గా చేసాం. ఈనాడు ఈ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు వెళ్ళేటప్పుడు ఒక మేనిఫెస్టో కూడా అవసరం లేదు నాకు అడిగితే. పర్ఫెక్ట్గా ప్యూర్లీ ఒక డైరెక్షన్తో ఉంది ఈ ప్రభుత్వం. ఆ డైరెక్షన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తుంది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో ఈనాడు ఉంది. అన్ని కుటుంబాలు ఈవేళ ఒక ఇల్లు కలిగి రకరకాల ఆర్థిక సహకారం అంది పిల్లలు చదువుకుంటూ కుటుంబం అంతా హాయిగా జీవించే స్థితి వచ్చిందని వాళ్ళు భావిస్తే, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇవేమీ మాకు ఉండవు అన్నటువంటి భావనలో వాళ్ళు ఉంటే నువ్వు మళ్ళీ ఇట్లాంటివన్నీ పెడుతున్నావు. నువ్వు ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నావు? ఎన్నిసార్లు ఇది తప్పులని చెప్పావు, తప్పని చెప్పావు, తర్వాత ఇది చేయలేడన్నావు, చేసిన తర్వాత నేను చేస్తానంటున్నావు, ఇప్పుడేమో అప్పులైపోయినా అంటున్నావు. అప్పులైపోయాడని చెప్తే నువ్వేం చేయాలి మరి? ఇలాంటివన్నీ ఆపుతానని చెప్పు, అలా చెప్పవు. అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నావు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దుతాడని మీరు అనుకుంటున్నటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మరి చూడండి ఆయన అభిప్రాయం చూడండి. ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు, సరిదిద్దుతాడా? మీరు అనుకుంటున్నాడు సరిదిద్దుతాడని మీరు అనుకుంటున్నారా? ఏదో ఒక స్టాండ్ నీకు ఉండాలి కదా. ఒక స్టాండ్ కూడా నీ దీంట్లో లేదు. సార్, పథకాలు ఇస్తున్నారు, ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, పనిచేస్తున్నారు, కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దాన్ని చంద్రబాబు కూడా అభివృద్ధి అన్నదే శూన్యం ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. చాలామందికి అసలు అభివృద్ధికి మూలం ఏంటి, అభివృద్ధికి కొలమానం ఏంటి ఫస్ట్ చూడాలి. ఈ సమాజంలో, ఈ రాష్ట్ర పరిధిలో, ఈ బోర్డర్స్లో నివసిస్తున్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధికి సూచి అండి, ప్రథమ సూచి. నువ్వు ఒక మంచి 80 ఫీట్ రోడ్ వేసి ఆ రోడ్డుకి ఇరువైపులా నివసిస్తున్నటువంటి ప్రజలు అనారోగ్యంతో కిర్రోముర్రో అంటూ ఏ వైద్యం అందక అనారోగ్యంతో ఇంటి ముందు పడేసి ఎప్పుడు చనిపోతాడని చూసేటువంటిది ఈ 80 ఫీట్ రోడ్డు అభివృద్ధికి సూచి కాదని. ఇంటి నిండా ఉన్నటువంటి పిల్లలు సరైన ఎడ్యుకేషన్ లభించక మళ్ళీ వస్తున్నటువంటి తరం కూడా విద్య లేనటువంటి
పరిస్థితులు సమాజంలో ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు. ఆరోగ్యంగా ఉండేటువంటి పిల్లలు, కొత్త జనరేషను అభివృద్ధికి సూచేయండి. అభివృద్ధి కొలమానం ఏంటంటే ఒక కుటుంబం తాలూకు జీవన ప్రమాణాలు. నువ్వు ఒక బిల్డింగ్ కట్టేసి ఇది అభివృద్ధి, ఇక్కడ రోడ్డు వేసేసి ఇదే అభివృద్ధి అని నువ్వు చెప్పేస్తే అది కాదు అభివృద్ధికి. ప్రపంచంలో ఇండెక్స్ కానీ దేశంలో ఇండెక్స్ కానీ ఒక కుటుంబం తాలూకు జీవన ప్రమాణాలే అభివృద్ధికి సూచీలు అవుతాయి. బేసిక్ కాన్సెప్ట్ అది. ఇక్కడ ఇతనికి చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నటువంటి వారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కానీ, ఆయన పార్టీ ప్రభుత్వాలకు కానీ అభివృద్ధి అంటే ఆ నిర్వచనం డిఫరెంట్గా ఉంది. కొద్దిగా మందికి అవసరమైనటువంటి పనులు చేసేస్తే అది అభివృద్ధి అని అనుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునేటువంటి విద్యా అవకాశాలు ధనవంతులకి ఉండాలి. సేమ్ టైం అలాంటి స్థితి కలిగినటువంటి బీదపిల్లడు కూడా చదువుకోవడానికి స్కోప్ కనీసం ఉండాలి. ఇవన్నీ కలగలిసే అభివృద్ధి. ఆ అభివృద్ధి ఈనాడు ఇక్కడ కాకుండా ప్రపంచంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఆ స్థితి లేదు. అందుకోసమే మనది దేశంలోన బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ వచ్చినటువంటి రాష్ట్రంగా మిగిలింది. జీవన ప్రమాణాలు కూడా చాలా పెరిగినటువంటి రాష్ట్రంగా ఎదిగింది. భారతదేశంలో ఇచ్చిన ఇవి మేము కాదు కదా చేసేది. అందుకే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కేటగిరీ నుంచి దాటి బీదరికం దాటి పైకి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎప్పుడూ లేనంత పెరిగింది ఈ 5 yearsలో. అందుకోసం ఇది దాపరికం లేనిది. అన్ని భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి దాని కింద రాష్ట్రంలో చూస్తే అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, ఏ ప్రోగ్రాం కింద ఏమి వెళ్ళింది, దానివల్ల నా కుటుంబాల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయన్నది కనిపిస్తున్నటువంటిది. మీరు అసత్యాలు చెప్పినంత మాత్రాన అది పౌరులు నమ్ముతారని నేను అనుకోను. అంటే ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు, డెవలప్మెంట్ కోసం అసలు ఆలోచించట్లేదు అని ఆరోపణ చేస్తున్నారు. 2-3 విషయాలను ఆయన తప్పు చెప్తున్నాడు, అబద్ధాలే చెప్తుండ్రు నిరంతరం. ఇన్వెస్టర్ రాలేదని చెప్పిన మాట అబద్ధం. వాళ్ళకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది మా ప్రభుత్వం. కావాలంటే ఎవరికి రమ్మంటే వాళ్ళకి రమ్మనండి. ఆయన 5 సంవత్సరాల కంటే మా 5 సంవత్సరాలనే ఇన్వెస్ట్మెంట్ మేము తేగలిసాము. నెంబర్ 1. రెండోది రిక్రూట్మెంట్. అతను పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మేము సుమారుగా 4 లక్షల మందికి అన్ని రంగాల్లో రిక్రూట్ చేసాం. ఒక్క డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసమని రిక్రూట్ చేసిందే 2 లక్షల మంది. ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లను రిక్రూట్ చేసిందే 58,000 మంది. 4 లక్షల మందికి మేము రిక్రూట్ చేసాం. ఆయన 1 లక్ష మందికి కూడా 5 సంవత్సరాలు రిక్రూట్ చేయలేదు. సో చాలా మంది మీరు పథకాలు ఇవ్వడాన్ని పనిచేస్తున్నారు, పంచడమైనా పరిపాలన అని ఒక వర్గం వాంటెడ్గా అవన్నీ లేకపోతే వాళ్ళ అవగాహన మేరకు ఒక ప్రచారం చేస్తారు సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది అసలు నేను సమాధానం చెప్పడం కదా. నాకు మా కాన్స్టెన్సీలో ఒక సాధారణమైన మహిళ, నేను మొన్న ఒక ప్రోగ్రాంలో వెళ్తే ఆమె చెప్పింది, అయ్యా నేను చాలా బీద కుటుంబంలో పుట్టిదానని, నేను మార్కెట్లో వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, మా బంధువుల ఇళ్ళకి అనేక గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తున్నారు, ఏంటి పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు పనిచేస్తుండని అంటారేంటే, కానీ తినేస్తుండని ఒక్కరు కూడా అనడం లేదు. కానీ పూర్వం తినేస్తుండ్రు అని అనేవాళ్ళు, ఇప్పుడు పనిచేస్తుండ్రని అనేటువంటి మాట వలన జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినాడు అని ఒక సాధారణమైన మహిళ అంటుంది. రెవెన్యూ మినిస్టర్గా నేను సమాధానం దానికి చెప్పక్కర్లేదు, సరైన ఫిట్ అండ్ సమాధానం అది. అందుకోసం ఇది ప్రజల్లో పూర్తి అవగాహన ఉంది. ఈ తినేస్తుండ్రు అన్నది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడు అందుకుంటున్నాడు, వాడి కుటుంబ అవసరాలన్నీ తీరుతున్నాయి, వాడి కుటుంబం సంతోషంగా జీవించడానికి, వాడి ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం కారణం అన్నటువంటి అభిప్రాయానికి వచ్చాడు. డెఫినెట్గా దాని తాలుగా ప్రభావం తర్వాత ఎన్నికల్లో ఉంటుంది. ఎవరు దీన్ని సరే, ఈ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నాకు పొత్తు ధర్మం పాటించకపోయినా సరే, లేదా మా ఇద్దరి మధ్య కింది స్థాయిలో కార్యకర్తలు నాయకులు కలవకపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించాలి కాబట్టి నేను చంద్రబాబుతో కలిసి తీరుతానని చెప్పి నేనేమీ ఆయనకి సలహా ఇవ్వదలుచుకోలేదు. కానీ జనరల్గా ప్రజాస్వామ్యంలో ఏముంటుందంటే, ప్రధానమైన లక్ష్యం ఏ రాజకీయ పార్టీకి కానీ నాయకుడికి కానీ, నా ప్రభుత్వం వస్తే ఏ దిశ వైపు ఏ భావజాలాన్ని నేను అమలు చేసి ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళ్తాను అన్నది చెప్తారు. కానీ
నేను పలానా వాడిని ఓడించడానికే పుట్టాను, దానికే నేను పరిమితం అయిపోతానంటే అది చాలా లీస్ట్ గ్రేడ్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ. నాకు అధికారం వస్తే ఇది చేస్తాను అని చెప్పేవాడే ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా నిలబడతాడు. చేసి చూపించేవాడు మరీ చిరకాలం హృదయాల్లో నిలిచిపోతాడు. సార్, సుదీర్ఘకాలం మంత్రిగా చేశారు, చాలాసార్లు మంత్రిగా చేశారు. కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఎప్పుడు తేలేని రిఫార్మ్స్ ఈ టర్మ్లో నేను తీసుకురాగలిగాను అన్నది. సో మీ ఈ 40 ఏళ్ళ కెరీర్లో ఈ గత 3 సంవత్సరాల్లో ది బెస్ట్ మీరు సాటిస్ఫై అయినటువంటి అంశం ఏంటి సార్ యాజ్ ఎ మినిస్టర్గా? ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, పాలన అనేది మారుతున్న కాలానికి తగ్గట్టుగా సంస్కరణల్ని తెచ్చేవాడే మంచి పాలకుడు అవుతాడు. ఎప్పుడు కూడా ఒకనాటి కాలంలో తీసుకున్న విధానం, ఒక చట్టం తర్వాత అది మంచిగా ఉండకపోవచ్చు, పరిస్థితులు మారిపోతాయి కనుక. ఆ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలని విధానాలని తెచ్చినవాడే తేవడమే అసలు సరైనటువంటి పాలన. అలాంటివి ఓ 10 రకాల సంస్కరణలు, పరిపాలన అనేది ప్రజల ముంగిటికి ఎంతోమంది చెప్పారు. కానీ ప్రజల వద్దకు పాలన, గడప వద్దకు పాలన, గ్రామానికి పాలన అన్నారు. కానీ అవన్నీ మాటలకే పరిమితమైనవి. నిజమైనటువంటి ప్రజల వద్దకు పాలనని గ్రామం వరకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారు. అది ఎవరైనా చెప్తారు. అక్కడ వాళ్ళు ఇతరత్ర అవసరాలకి పట్టణాలకు వెళ్ళాలి. కానీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సంస్థల్లో చేయాల్సిన పనులన్నీ కూడా గ్రామంలో జరిగిపోతే దానికి అవసరమైన రిక్రూట్మెంట్, వ్యవస్థ మార్పు, చట్టాల మార్పు, దానికి అవసరమైనటువంటి కార్యాలయాలు అవి కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. చాలా బెస్ట్ సంస్కరణలు ఈ ప్రభుత్వ కాలంలో జరిగినాయి అన్నది నా సుదీర్ఘమైన కాలంలో నా తాలూకా అభిప్రాయం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాటిమాటికి నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్తారు. కానీ చాలా సీనియర్ మీరు పొలిటీషియన్, చాలామంది లీడర్ని చూశారు. ఇలా ఒంటరిగా వెళ్ళడం, ఒక్కరిని పోటీ చేయడం అన్నది రాజకీయంగా అంత మంచి నిర్ణయమైనా, సమర్థించదగినట్టు నిర్ణయమైనా? ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు జనరల్గా రెండు అండి. స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఇటువైపు ఈ సమాజాన్ని నడిపిస్తూ వారి స్థితిగతుల్ని మార్చాలన్నటువంటి ఒక ఏకాగ్రత కలిగినటువంటి నాయకుడు సర్వసాధారణంగా పొత్తులకి ఇవన్నిటికి ఇష్టపడరు. అలాంటి పొత్తులన్నీ రేపు ఏంటంటే అతను పెట్టుకున్నటువంటి గోల్స్, అతను ఆలోచన ధోరణికి అడ్డుపడి ఆ సంస్కరణలకి బ్రేక్లు వేసేటువంటి ప్రమాదం ఉంటుంది. నా ఎజెండాతోనే వెళ్తాను, ప్రజలకి కన్విన్స్ చేస్తాను, అధికారం వస్తే నేను ఆ గోల్స్ సాధిస్తానన్న విశ్వాసంతో అతను చేస్తున్నాడు. మరి ప్రత్యర్థులు అందరూ ఒకటవుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆందోళన ఏమైనా కనబడుతుంది? ప్రతిదానికి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి. ఈ అన్ని కలయికల వలన వ్యతిరేకించిన వాళ్ళ సంఖ్య కూడా పెద్దదే ఉంటుంది. అందుచేత అది కూడా ఒకసారి నష్టం వద్దని అనుకుంటున్నారు, లాభానికి కూడా దారితీస్తుంది. అందుకోసం వీఆర్ కాన్ఫిడెంట్. మాకు కావాల్సినటువంటి ఓట్ల శాతం ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మాకుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి సంస్కరణలు చివరి దశకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కొనసాగాలి. ఆ కొనసాగితేనే ప్రజల తాలూగా స్పష్టంగా వారి ప్రమాణాలు మారుతాయి, వాళ్ళ స్థితిగతులు మారుతాయి. ఈ రాష్ట్రమే దేశంలో అగ్రగామిగా నిలబడుతుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. ధర్మాన ప్రసాదరావు గారికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామన్న ఒక భయం పుట్టింది. అందుకోసమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేయనని చెప్పేశారని ఒక ప్రచారం చేస్తున్నారు. చాలా కాలం రాజకీయాల్లో కీలకమైన పదవులు అని నిర్వహించాను కనుక రాజకీయంలో ఈ 10 కాన్స్టిట్యున్సీల వ్యవహారాలు చూస్తాను. నేను పార్టీ పని చూస్తాను, నాకు ఆ పని చూడడానికి నాకు విడిచిపెట్టండి అని అడిగాను ఆయనకి. అడిగితే లేలే, ఈ ఎలక్షన్కి నువ్వే పోటీ చేయాలి, మళ్ళీసారికి అప్పుడు ఆలోచన చేద్దాం అన్నారు. పార్టీ పనికి నేను చేయడానికి ఆయన ఒక్క పార్టీ పని చేస్తానన్న దానికి ఆయన ఒప్పుకోలేదు. పార్టీ పని ప్లస్ నీ ఎన్నిక పని రెండు నువ్వు చూడాలి అని చెప్పాడు ఆయన. సరే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సార్ శ్రీకాకుళం నుండి. సార్, ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏదంటే చేయాల్సిందే. లీడర్ ఏం చెప్తే అది వింటాం ఫైనల్గా. ఆయన ఎలా వినియోగించుకుని నా అభిప్రాయాన్ని ఆయనకు పెట్టాను. నో యూ గో అండ్ కంటెస్ట్ అంటే కంటెస్ట్, యూ డూ పార్టీ వర్క్ అంటే పార్టీ వర్క్, లేదు రెండూ చేయి అంటే రెండూ చేయాలి. పార్టీ కోసం చేయాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.